ఎవరైతే ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో, ఎవరైతే ఎక్కువగా ప్రార్థనలో గడుపుతారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. వస్తాయి బెదిరింపులు, వస్తాయి ఎదిరింపులు, వస్తాయి యేసు క్రీస్తుని ఆరాధించకూడదని వస్తాయి, యేసు నామం ఉచ్చరించకూడదని వస్తాయి, యేసు క్రీస్తుని గురించి మాట్లాడకూడదని వస్తాయి. ఇవాళ నేనేదో చెప్తున్నానని కాదు, కానీ మీరున్న సమాజంలో ఎన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని రకాలుగా మీరు వేధించబడుతున్నారో, సమాజంలో మీరు ఎన్ని రకాలుగా దూషించబడుతున్నారో, ఎన్ని రకాలుగా కించపరచబడుతున్నారో. చదువుకుంటున్న పిల్లల మధ్యలో వివక్ష. పంతులమ్మ సెంట్రల్ సిలబస్ ఉన్న ఆ స్కూల్లో చిన్న పిల్లలంటే 1/2 కేజీ 1/4 కేజీ 1 కేజీ చదువుతుంది. నువ్వు క్రిస్టియను కదా అని వివక్ష చూపుతూ ఉంది. కానీ ఆ క్లాస్ అంతట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి సిగ్గుపడిపోయింది. అబద్ధాలు చెప్పట్లేదు, నేను చెప్పిన మాటలు చెప్తున్నా. చదువుకుంటున్న చోట ఇదే వివక్ష, ఉద్యోగాలు చేసే చోట ఇదే వివక్ష, వ్యాపారాలు చేసే చోట ఇదే వివక్ష. నేను పదే చెప్తున్నాను. వేల సంవత్సరాలుగా మనం అందరం కలిసే ఉన్నాం కదా భారతదేశంలో. ఈ మధ్య ఎవడో పనికి మాలిన మాటలు మాట్లాడుతూ, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ, ఈ మతాల మధ్యలో వివక్షలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఎందుకు కక్షలు పెట్టుకుంటున్నారు? ఆడెవడో లబ్ధి పొందుదామని, వాడెవడో సొమ్ము చేసుకుందామని పిచ్చవాగుళ్ళు వాగుతుంటే మనకెందుకు ఆ గొడవలు? మనందరం కలిసి ఉండాలి కదా దేశంలో. వేల సంవత్సరాల క్రితం అందరం కలిసే ఉన్నాం. గత కొద్ది కాలముగా ఈ వివక్షలు ఎక్కువైపోయి జాగ్రత్త. వాడెవడైనా సరే కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఇట్లా దరిద్ర పనులు చేస్తూ ఉంటే, కొంతమంది ఇంకో దానికి వద్దు. మనకు అవన్నీ అందరం కలిసి ఉండాలి, అందరు బాగుండాలి. అందులో మనం కూడా ఇదే నినాదంతో భారతదేశం ముందుకెళ్ళాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి. వివక్ష వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట, ప్రతి చోట బెదిరింపులు. కావాలని వీళ్ళు చేతగానోళ్ళు వీళ్ళు ఏవి చేయరు అంటే అదొక చులకనైపోయింది, లోకు అయిపోయింది క్రైస్తవ్యం అంటే. ఎందుకు వీళ్ళను కూడా బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. కానీ వాళ్ళు ప్రార్థనా పరులు గనక ధైర్యంగా దేవుని వాక్యాన్ని నేదే చెప్తున్నాను. మీరు చేస్తున్న ఏ చోటైతే ఇట్లాంటి వివక్షలు, బెదిరింపులు, సాధింపులు సాధిస్తున్నాడు పాస్టర్ గారు, రాసి రంపాన పెడుతున్నారండి. ప్రార్థన చేయి యేసునామములో. వాళ్ళకి స్థాన భ్రంశం కలుగుతుంది, వాళ్ళని తీసేస్తాడు దేవుడు అక్కడి నుంచి.